యజమాని అద్దెదారుని ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేయమని చెప్పడానికి వీల్లేదు. అద్దె ఒప్పందంలోని నిబంధనలను అనుసరించి యజమాని తన ఇంటిని ఖాళీ చేయాలని అద్దెదారుకు ముందస్తు నోటీసు ఇవ్వాలి. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత, కాంట్రాక్టు రద్దు చేసుకున్న తర్వాత కూడా కిరాయిదారు ఖాళీ చేయకపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ఈ చట్టంలో సమాధానముంది. ఇలాంటి సందర్భాల్లో తొలి 2 నెలలు రెట్టింపు అద్దె, ఆ తర్వాత 4 రెట్లు అద్దె వసూలు చేయడానికి యజమానికి అధికారం దక్కుతుంది. యజమాని లేదా ఆస్తి నిర్వాహకుడు తాను అద్దెకిచ్చిన ప్రాంగణంలోకి 24 గంటల ముందస్తు నోటీసు ఇచ్చి ప్రవేశించవచ్చు. నోటీసు లిఖితపూర్వకంగా గాని ఎలక్ట్రానిక్ మోడ్లో గాని పంపవచ్చు. అలాగే అద్దెను సవరించడానికి 3 నెలల ముందు భూ యజమాని రాతపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. అద్దెదారుతో వివాదం జరిగితే యజమాని విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయటానికి వీల్లేదు. ఈ చట్టం పరిధిలోకి నివాస, వాణిజ్య, విద్యా